ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి డాక్టర్ ఎన్వి రమణ గారిని బెక్కరి జనార్దన్ రెడ్డి గారు శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. వారు శాల్వాతో సన్మానించిన తర్వాత ఎన్వి రమణ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. అతిథులందరికీ కూడా ఒక విన్నపము. ఆడిటోరియంలో పైన చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయండి, నిల్చోవలసినటువంటి అవసరం లేదు. దయచేసి వెళ్ళి ఆ కుర్చీల్లో కూర్చోవలసిందిగా మీ అందరికీ కూడా విన్నపం. Honorable Sri Ramnath Kovind ji, my mentor and guru, former President of India, Sri Chandrababu Naidu garu, Andhra Pradesh Mukhyamantri, Sri Venkaya Naidu garu, Maji Uparashtrapati, Sri Kishan Reddy garu, Kendra Boggu Ganula Mantri, Sri Abdul Nazir garu, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, శ్రీ కమ్మంపాటి హరిబాబు గారు ఒరిస్సా గవర్నర్, శ్రీ ఇంద్రసేన రెడ్డి గారు త్రిపుర గవర్నర్, శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర సహాయ మంత్రి, శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి తెలంగాణ, శ్రీ సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు, ఈటెల రాజేంద్ర గారు రాజ్యసభ సభ్యులు, శ్రీ రామచంద్రమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్, శ్రీ విజయ్ కుమార్ గారు ఎంఎస్కో అధినేత, శ్రీమతి విజయలక్ష్మి గారు అలాయ్ బలే నిర్వాహకురాలు, అదేవిధంగా ఈరోజు కథానాయకులు ప్రజానాయకులైనటువంటి బండారు దత్తాత్రేయ గారు వారి సతీమణి గారు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి అతిరథ మహారథులు, సామాన్య ప్రజానీకం నుంచి రాజకీయ నాయకుల వరకు పారిశ్రామికవేత్తల వరకు అనేక మంది విద్యావంతులు కవులు కళాకారులందరూ కూడా ఈ సమావేశానికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అందరినీ కూడా కలిపి ఈ వేదిక మీద అభిప్రాయాలను పంచుకునే విధంగా ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారి కుటుంబాన్ని వారి సంస్థను కూడా అభినందిస్తున్నాను. బండారు దత్తాత్రేయ గారి గురించి మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రముఖులంతా కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినా ఒకటే మాట, అది ఆయన అజాత శత్రువు, నిరాడంబరుడు, ప్రజాసేవకుడు, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మరి అభివర్ణించారు. ఆ విషయంలో మళ్ళా పదే పదే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వాళ్ళ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవుల్ని అధిరోహించడానికి ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అదేవిధంగా ప్రజల కోసం నమ్ముకొని ప్రజల కోసం సేవ చేయబట్టే ఇవాళ ఆయన్ని గుర్తించి మరి గవర్నర్ పదవిలో నిలబెట్టగలిగింది. ఈ సందర్భంగా మరి భారత రాజ్యాంగం ఇవాళ సామాన్య మానవుడిని కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోంచేటటువంటి శక్తిని కలిగింపజేసిందని మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆ భారత రాజ్యాంగమే రాఘునాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన, దత్తాత్రేయ గారిని గవర్నర్ చేసిన, నన్ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినా కూడా, మరి మోడీ గారిని ప్రధానమంత్రి చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఇవాళ అందరికీ హక్కులు ప్రసాదించిన సంగతి మనం గుర్తుంచుకోవాలా. అటువంటి రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనలో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కానీ, మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర ముఖ్యమంత్రులు మరి పరిపాలన అందిస్తున్నారంటే అది యొక్క రాజ్యాంగానికి బద్ధంగా జరుగుతున్నటువంటి విషయం. భారతదేశం ఇవాళ ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడగలుగుతుందంటే మరి ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యత, దేశభక్తి, క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణకి ముఖ్యమైనటువంటి కారణం దేశం మీద ప్రేమ, భక్తి ఉండటం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చెప్పుకోవాలి. ఈ సందర్భంగా మరి ఇవాళ మనం దత్తాత్రేయ గారి గురించి ప్రస్తావించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన అత్యున్నతమైనటువంటి మానవ విలువలు ఉన్నటువంటి వ్యక్తి. మీకు ఆయన ఆత్మకథలో ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్పి నేను ఎక్కువ సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చెప్పకుండా ముగిస్తాను. ఆయన ఇప్పుడే నాకు ఈ పుస్తకంలో చదివాను. ఆయన చెప్పినటువంటి ఒక విషయం, 1985లో ఆయన ఎంపీగా ఉండగా ఒక సంఘటన జరిగింది. ఆయన ఢిల్లీ వెళ్ళటానికి హడావిడిలో ఉన్నాను, విమానాశ్రయానికి వెళ్ళబోయాను. అంతలో
వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఆయనకు ఫోన్ వచ్చిందంట, బిడ్డ మధుసూదన్ రాజు చూసి వచ్చావా అని. లేదే, ఏమంత అర్జెంటా? అట్లా అదేంటంటావురా, మధుసూదన్ చచ్చిపోయింది కదా అని. మధుసూదన్ ఎవరంటే అప్పుడున్నటువంటి రాజ్ యాదవ్, ఆయన భార్య దుఃఖిస్తున్నటువంటి దృశ్యం కల్పించింది. వాళ్ళని పరామర్శించి బయటకు వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఆయన ప్రశ్నించారంట, మధుసూదన్ రాజ్ నక్సలైట్, మీరెందుకు వచ్చారు? మీ పార్టీ వేరే కదా, అప్పటికే నాకన్నా ఏమన్నా అవుతుందని చెప్పి పోలీసులు తొందరగా వెళ్ళిపోమని చెప్తున్నారు. మీడియాతో నాకు మనసులో ఉన్నటువంటి ఒక మాట చెప్పాను. మధుసూదన్ రాజ్ నక్సలైటే కావచ్చు, అతనికి సంతాపం తెలపడానికి వచ్చిన వాళ్ళలో నక్సలైట్ సానుభూతి పరులు బంధువులు ఉండవచ్చు. అయితే ఏంటి, అతను పుట్టినప్పుడు తీవ్రవాదిగా పుట్టలేదు, అతను నాకు బంధువు. నేను మానవ సంబంధాలను గౌరవిస్తాను. అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. అటువంటి అద్భుతమైనటువంటి మానవ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ రకంగా మరి ఆయన గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా ఆయన జీవిత కథ, ప్రజల కథే నా ఆత్మకథ అన్నాడు. ఆ మాట అనటానికి చాలా ధైర్యం, దమ్ము కావాలా. ప్రజల కథే నా ఆత్మకథ అని చెప్పి అటువంటి గొప్ప వ్యక్తికి ఇవాళ ఈ రోజున మనం అందరం కూడా మరి గౌరవసంపంగా ఇక్కడ అభివందనలు తెలియజేయడానికి వచ్చినందుకు గాను సంతోషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.